వెల్కమ్ టు ది లియో. గతంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మరొక కీలక హామీనైతే నెరవేర్చారు. ఏదైతే గ్రామ సర్వీస్ ఇనాం భూములు గతంలో 22A నిషేధిత జాబితాలో పెట్టారో ఆ భూములన్నిటినీ కూడా ఫ్రీ హోల్డ్ చేస్తూ, అంటే వాటి నుంచి 22A నుంచి విముక్తి కల్పిస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఎకరం 2 ఎకరాలు కాదు, దాదాపుగా 1,36,000 ఎకరాలకు ఈ ఫ్రీ హోల్డ్ నుంచి, అంటే ఈ 22A నుంచి ఫ్రీ హోల్డ్లోకి అయితే మార్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి ఫ్రీ హోల్డ్లోకి మారతాయో అప్పుడు హ్యాపీగా క్రయ విక్రయాలు హ్యాపీగా జరుపుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు వాటి మీద అమ్మటం కానీ కొనటం కానీ నిషేధం ఉండటంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక 310 జీవో ద్వారా తీసుకొచ్చి దానికి కొంత మార్పులు చేర్పులు చేసిన, అందులో జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి కూడా ఉంది. దాదాపుగా ఒక 6 లక్షల ఎకరాలను 22A నుంచి అక్రమంగా తొలగించే ప్రయత్నం చేశారు. అంటే వాస్తవానికి అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్సే, అంటే ప్రభుత్వ అనుమతితో ఉన్నటువంటి ల్యాండ్సే. వాటిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా 22A జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలింది. ఎందుకని తొలగించే ప్రయత్నం చేశాడంటే అలా తప్పిచ్చేసి తర్వాత దాన్ని రిజిస్టర్ భూమిగా చూపించే ప్రయత్నం జరిగింది అప్పట్లో వైసీపీ హయాంలో. సో అందుకని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ సర్వీస్ ఇనాం భూముల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్ చేసింది. అయితే చంద్రబాబు గారు గతంలో రైతులకు ఒక హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో గ్రామ సర్వీస్ ఇనాం భూములు, వాటిని నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఈ 1,36,000 ఎకరాలు భూమి ఏదైతే ఉందో ఇది ఎటువంటి సమస్యలు లేవు, వారికి సంబంధించినటువంటి దస్త్రాలు పత్రాలు అన్నీ కూడా ఉన్నాయని రెవెన్యూ శాఖ నిర్ధారించిన తర్వాత చంద్రబాబు గారి దగ్గర పెడితే చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నిన్న సిఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ 1,36,000 ఎకరాలకైతే 22A నుంచి అయితే విముక్తి రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, చూద్దాం. ఆ భూములు ఫ్రీ హోల్డ్ 1,36,000 ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు నిషేధ విముక్తి, క్రయ విక్రయాలకు అనుమతి, అంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు, వాటి రిజిస్ట్రేషన్లు కూడా ఇక చేసుకోవచ్చు, అంటే ఇక అవి పట్టా భూములుగా మారబోతున్నాయి. రాష్ట్రంలో అమల్లోకి సీఎం హామీ, రికార్డులు తాజాపరచాలని కలెక్టర్లకు ఆదేశం, మెమో జారీ చేసిన రెవెన్యూ స్పెషల్ సిఎస్, మాట నిలబెట్టుకున్న మంత్రి అనగాని. సో దీనికి సంబంధించి రికార్డులన్నీ కూడా మార్చేయాలి, అవి ఇక నుంచి క్రయ విక్రయాలు జరుగుతాయి, రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అంటే ఇక అవి సాధారణ పట్టా భూములతో సమానంగా ఉంటాయి. ప్రజలు మొన్నటి నుంచి కోరుకున్నది కూడా అదే, వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు, ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు. సో అలాంటి బాధలు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే వారికి క్రయ విక్రయాలకు అనుమతి అయితే కల్పించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఎవరైతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో, వాస్తవానికి స్పెషల్ సిఎస్ అంటే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయనకే ఈ రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆ బాధ్యతలను ఆయన చూశాడు. సో కాబట్టి ఆయనకే ఇచ్చారు. అలాగే ఆ సబ్ రిజిస్టర్లకు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇనాం భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆ భూములను నిషేధిత విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని రెవెన్యూ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,36,024 ఎకరాల సర్వీస్ ఇనాం భూమిని ప్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, వెంటనే ఆ భూములను గుర్తించి నిషేధిత జాబితా 22A నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఆదేశాలు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఉటకిస్తూ ఆయన ఒక ప్రత్యేక మెమోను కూడా జారీ చేశారు. వాస్తవానికి ఈ భూములపై జారీ చేసిన జీవో 310 ప్రకారం సర్వీస్ ఇనాం భూములను పట్టా భూములుగా గుర్తిస్తూ రెవెన్యూ రికార్డులను తాజాపరచాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖ తాజా నిర్ణయంతో ఆ భూములు పూర్తిగా 22A నుంచి బయటపడి పట్టా భూములుగా మారబోతున్నాయి. 1,36,000 ఎకరాలకు ఒకేసారి విముక్తి కల్పించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పాపం రైతులు ఏళ్ల తరబడి దీనికి సంబంధించి అనేక మార్లు ప్రభుత్వాలకు అర్జీలు ఇచ్చుకున్నారు, కలెక్టర్లకు అర్జీలు ఇచ్చుకున్నారు, కానీ ఎక్కడా కూడా పని జరగలా. కానీ చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇనాం సర్వీస్ భూములను 22Aలో ఉండి వారందరికీ కూడా మేము విముక్తి కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 1,36,000 ఎకరాలను ఏకకాలంలో
విముక్తి చేసి ఫ్రీ హోల్డ్ చేయటానికి, ఆ తర్వాత క్రయ విక్రయాలు జరుపుకోవటానికి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇక ఆ భూములు ఉన్న రైతులు లేదా అంతకు ముందే కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి భారీ ఊరట లభిస్తుంది. ఆ భూములను ఫ్రీ హోల్డ్ గా ప్రకటించినందుకు ఇకపై క్రయ విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ఈ అంశంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి CCLAని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూముల సవరణ చట్టం 2013ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇనాం భూములను అంటే పట్టా కానివి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని రక్షించేందుకు తీసుకొచ్చినటువంటి చట్టం అది. సో నిషేధిత జాబితాలో చేర్చడం అనేది ఈ చట్టం లక్ష్యం. కాకపోతే ఇదేం జరిగింది, ఈ క్రమంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో భూములు ఉన్న వారికి, ఆల్రెడీ పట్టాలు ఉన్నవారికి, కొద్దో గొప్ప పట్టాలు ఉన్నవారి భూమిని కూడా ఈ 22Aలో చేర్చడం జరిగింది. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే చట్టాన్ని తీసుకొచ్చింది ఒక ఉద్దేశంతో అయితే జరిగిన పొరపాటు మరొక ఉద్దేశంతో జరిగింది. సో చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉన్న భూములకు బదులుగా తొలి నుంచి ఉన్న భూములను 22Aలో చేర్చి రక్షించాలని చట్టంలో ఉంది. దీనివల్ల మొత్తం సర్వీస్ ఇనాం భూములు అంటే అప్పటికే రైతువారీ పట్టాలుగా మారినవి, ఇంకా అనేక క్రయ విక్రయాలు అప్పటికే జరిగి ఉన్న భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. 2023 జులైలో అప్పటి ప్రభుత్వం జీవో 310 తీసుకొచ్చింది. వాస్తవానికి 2013లో తీసుకొచ్చిన సవరణ చట్టం ఇనాం గ్రామ్ సర్వీసు భూములకు వర్తించదని రెవెన్యూ శాఖ స్పష్టత ఇచ్చింది. అంటే రైతువారీ పట్టాలు కలిగిన 1.36 లక్షల ఎకరాలకు ఈ చట్ట సవరణ వర్తించదని, వాటిని పట్టా భూములుగానే కొనసాగించాలని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ వైసీపీ హయాంలో ఏం జరిగిందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ హోల్డ్ మీద విచారణ జరిపితే 13.58 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ గా ప్రకటిస్తే వైసీపీ హయాంలో అందులో 5.85 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకని, ముందు ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమి కాదు అని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే అది ఎవరో ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ భూమిగా మారిపోద్ది. సో కాబట్టి చట్ట విరుద్ధంగా లేదా కొన్ని భూములు వైసీపీ నాయకులే అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని 22A జాబితా నుంచి తొలగిస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా వాళ్ళు అమ్ముకోవడమో కొనుక్కోవడమో జరుగుద్ది. సో అలాగా దాదాపుగా 6 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా గతంలో తొలగించారు, 22A నుంచి తొలగించారు. దీంతో ఏం జరిగింది, 2024లో ఆగస్టులో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అంటే ఇవి మొత్తం కూడా విచారించాలని చెప్పి నిలిపివేసింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నిలిచిపోయినటువంటి ఆ విధానం అలాగే ఉండిపోయింది. తాజాగా గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు రెవెన్యూ శాఖ సమగ్ర విచారణ జరిపితే దాదాపుగా 136,000 సర్వీస్ ఇనాం భూములను పూర్తి స్థాయిలో ఫ్రీ హోల్డ్ చేసి వాటికి క్రయ విక్రయాలకు అనుమతి ఇవ్వచ్చు, వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంది అని చెప్పి రెవెన్యూ శాఖ భావించింది. దీంతో చంద్రబాబు గారు కూడా దీనికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి వాటిని తిరిగి ఫ్రీ హోల్డ్ చేయాలన్న ప్రతిపాదనను ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరుసటి రోజే బాపట్ల జిల్లా వేమూరు మండలంలో జరిగిన గ్రామ సభలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు గారు ప్రకటించారు. దీనిపై రిజిస్ట్రేషన్ శాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఐజీని తాజాగా ఆదేశాల్లో సిఐసి అయితే ఆదేశించారు. సో మంత్రి గారు కూడా మాట్లాడారు. రెవెన్యూ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామ సర్వీస్ ఇనాం భూములను నిషేధిత విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వారం రోజుల్లోనే అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతువారీ పట్టాలున్న సర్వీస్ ఇనాం భూములను 136,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సో రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం ఇదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా దీర్ఘకాల సమస్యగా ఉన్నటువంటి ఈ సర్వీస్ ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే ఇతర పట్టా భూములు కూడా చాలా వరకు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక డెసిషన్ కూడా తీసుకుంది. కొన్ని కీలక పత్రాలను ప్రకటించి అందులో ఏ పత్రం ఉన్నా కానీ దాన్ని ఫ్రీ హోల్డ్ నుంచి తొలగించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. దానికి సంబంధించి ప్రతి కలెక్టరేట్లో ఇప్పటికే ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల కూడా చంద్రబాబు గారు ఆ రెవెన్యూ శాఖ మీద సమీక్ష చేస్తూనే ఉన్నారు. స్వయంగా చంద్రబాబు గారే ప్రతి నెల కూడా రెవెన్యూ శాఖ నిర్వహించే గ్రామ సభల్లో పాల్గొని స్వయంగా ఆయనే పట్టా పాసు పుస్తకాలు కూడా ఇవ్వటం మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనా మొత్తంగా దీర్ఘకాల సమస్యగా ఉన్నటువంటి ఈ 22A నిషేధిత జాబితా నుంచి ఈ భూమిని తొలగించినందుకు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.